పేరు లిర్లా నాగమ్మ. పంచాయతీలో దాదాపు 11 సంవత్సరాల నుంచి పనిచేస్తుందా. 5,500 నుంచి పనిచేస్తుండము. ఇప్పటికీ 8,000 చేసిండ్రు. ఆ 8,000 తీసుకొని మేము బాడుగలు కట్టాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, మా పోషించుకోవాలా. మొగుళ్ళు లేని దాన్ని నేను బిడ్డ పోగొట్టుకుని తల్లి ఒకటి ఉంది, బిడ్డ ఉంది. తల్లిని పోగొట్టుకొని బిడ్డ ఉంది, 6 సంవత్సరాల పాప. ఆ పాపను పోయించుకుంటా, బాడుగలు కట్టుకుంటా, ఆ పాపను పోయించుకొని ఆ పాపకు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఆ బిడ్డకి తల్లి తండ్రి ఎవరూ లేరు. చిన్న పిల్ల ఉంది. ఆ పిల్లని పోయించుకొని బాడుగలు కట్టుకొని నా బిడ్డకు చదివిపించుకొని నాకు షుగర్ ఉంది, నా ఆరోగ్యం చూసుకొని ఉండాలంటే 8,000 జీతంలో నేను ఎట్ట బతకల్లా? చంద్రబాబు నాయుడికి మా విన్నపం, మేము చేసుకునే కష్టము వాళ్ళకి చెప్పి మాకు గవర్నమెంట్కి అయ్యేటికైనా లేదు 11,000 జీతాలు అయ్యేటికైనా సాయం చేయండి. ఇంకోటి ఏమి అంటే మా కొంపలు కూడా లేవు. మేము చచ్చిపోతే మమ్మల్ని అనాథ శవాల కిందే పెడతారు. మాకు ఏంటంటే బస్టాండ్లో పెట్టి దాని సంస్కారానికి కూడా అడుక్కునే పరిస్థితి తేవలసి పట్టింది. దానికి మాకు నెత్తన ఒక నీడ, మాకు జీతము కడుపు నిండుగా కూడు అవి పెట్టిస్తే చాలు. ఇంకేమీ మేమేమి అడుక్కోవట్లా. మేము 11 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాము కాబట్టి మాకు న్యాయం చేయమని మేము అడుక్కుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ మా తోటి ప్రేమతో జాలితో చూసి, మా కష్టం చూసి, మా కన్నీళ్ళు చూసి, మా కడుపులు చూసి మాకు సాయం చేయండి. మాకు ఇల్లు మాకు జీతాలు చేసి మాకు సాయం చేసి అన్నదమ్ముల మాదిరి మమ్మల్ని మీరే ఆదుకోవాలా. మమ్మల్ని ఎవరు ఆదుకునేవాళ్ళు లేరు. కన్న తల్లిదండ్రులైనా మీరే, అందములైనా మీరే. మీకు వేలాది వందనాలు చేసి నేను అడుక్కుంటున్నాను తండ్రి, మాకు సాయం చేయండి.